ఇంటికి వెళ్తున్నాము. అందరూ రెడీ అయిపోయారు. మరి లేరు ఇక్కడ ఇంట్లో చూస్తే. యాక్చువల్గా నేను పలావ్ ఉండి చికెన్ ఫ్రై. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక. ఇది మా సంక్రాంతి రోజు వ్లాగ్. నేను పతంగి ఎగిరేయడం ఎలా ఉండిద్ది అంటే, మా ఆయన గాల్లోకి వేసేస్తే జస్ట్ నేను ఆ తాడు పట్టుకొని లాగి ఫోటోలు వీడియోలు దిగేస్తే అలా ఉంటది నా పతంగ్. యాక్చువల్లీ మా మమ్మీ సంక్రాంతి పెద్దలకి పెట్టుకునేది ఏమీ చేయలేదు, ఎందుకంటే రీసెంట్ గానే మా తాతయ్య చనిపోయారు కాబట్టి. అందుకే మేము అందరం మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడు మా సంజు బొమ్మ లాక్కుంటూనే ఉంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాను? కనుమ రోజు మూవీకి వెళ్దామని చెప్పి థియేటర్కి వెళ్ళి నేను మా హస్బెండ్ టికెట్ తీసుకున్నాము. హలో, ఇది డే 2 ఆఫ్ వ్లాగ్. ఈరోజు కనుమ. మేము అందరం కలిసి ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందరూ రెడీ అయిపోయారు. మా యక్ష బాబు కూడా రెడీ అయిపోయాడు. హ్యాపీ కనుమ అందరికి. హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమ. అందరం వెళ్ళి ఇప్పుడు మాయాల ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేద్దాం. మేము ఇంటికి వచ్చేసాము. ఎవరు లేరు ఇక్కడ ఇంట్లో చూస్తే. అంటే మా మామయ్య లేరు, అందుకని ఎవరు లేరు అన్నట్టుంది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. అయ్యో, మీ బావ అడుగుతున్నాడు. మా మామయ్య మా అందరి కోసం బిర్యానీ చేశారు. యాక్చువల్గా నేను పలావ్ ఉండి చికెన్ ఫ్రై చేసి కట్టా పెడతాం అనుకున్నా. మామయ్య బిర్యానీ అంటుంటారుగా, ఆ ఉద్దేశంతోనే బిర్యానీ చేశాను. అవును మామయ్య, మీ బిర్యానీ. సో మా మామయ్య బిర్యానీ అంటే మాకు చిన్నప్పటి నుండి చాలా చాలా ఇష్టం. ఏదైనా అకేషన్స్ వస్తే మాత్రం మేము పక్కా బిర్యానీ అడిగి మరీ చేపించుకొని తింటాం. మరదలు వాళ్ళు లేరు, ఊరు వెళ్ళిపోయారు. అన్నయ్యకి లీవ్ లేదని చెప్పి, అందుకని చెప్పి మా బొబ్బులు ఆ దీపు ప్లేస్ తీసుకొని అందరికి భోజనం వడ్డిస్తా ఉన్నాం. అలా సరదాగా ఫ్యామిలీ అందరం కలిసి మా మామయ్య చేసిన బిర్యానీ ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి అలా సరదాగా పార్క్ వెళ్ళి రీల్స్ చేసుకున్నాము. అంతా ఏదో ఒక కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందిరానగర్ మొత్తం గడ్డలాగా ఉంటది. వీళ్ళేమో ముచ్చట్లు పెట్టుకొని వస్తున్నారు, మా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. మేమందరం కలిసి పార్క్ వచ్చేసాం. ఈ పార్క్ లో మెయిన్ తప్ప ఎవరు లేరు. మధ్య బాగా వైరల్ అవుతున్న వీడియోని మా ఫ్యామిలీతో చేపించాలని అందరితో చాలా చాలా క్లిప్స్ సపరేట్ గా తీసుకొని ఒక మంచి వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, తప్పకుండా చూడండి. ఇంకా మేము పార్క్ లో తిరిగి ఫుల్ గా అలసిపోయాని చెప్పి మా చిన్న మామయ్య ఏమో డ్రింక్స్, మా మామయ్య ఏమో స్నాక్స్ తీసుకొని వచ్చారు. మేము అలా రోడ్ మీద కూర్చొని ఫుల్ గా తినేసి తాగేసి ఎంజాయ్ చేస్తున్నాము. మా మామయ్య వాళ్ళ ఇంటికి నియర్ బై ఉన్న థియేటర్ లోనే టికెట్స్ తీసుకున్నాం. అందుకని చెప్పి అందరం నడుచుకుంటూనే పార్క్ వెళ్ళాం, నడుచుకుంటూనే థియేటర్ కి వెళ్ళిపోయాం. అలా సరదాగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కనుమ రోజు మాత్రం. ఇంతమంది ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్ కి వెళ్తే అసలు ఆ సందడి సరదానే వేరు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మాత్రం. అలా మేము ఫోటోలు వీడియోస్ తీసేసుకొని డైరెక్ట్ గా థియేటర్ లోకి వెళ్ళిపోయి మూవీ చూసేసాం. మూవీ మాత్రం బాగుంది, కామెడీగా. శర్వానంద్ మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరం హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలా మేము ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.